నమస్కారం మిత్రులారా. మనం ఇక్కడ 33.5 ఎకరాలలో ఒక 150 చదరపు గజాలలో 30x45 ప్లాట్లు ఒక 448 వచ్చే విధంగా, అలాగే కొంత కమర్షియల్‌గా కొన్ని ప్లాట్స్ వచ్చే విధంగా ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్ టెక్నిక్స్‌ని మరియు ఈ రోజున అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళు పొందుపరిచినటువంటి లేఅవుట్ విధి విధానాలు రెండింటినీ క్రోడీకరించి వేసినటువంటి ఒక లేఅవుట్‌లో ఈ యొక్క భాగంలో మనం తెలుసుకునేదేంటంటే, లేఅవుట్ చుట్టూ తిరగడానికి ఒక రోడ్డండి. ఔటర్ రోడ్ అని చెప్పి చెప్తామనమాట. అంటే మహాప్రదక్షిణ అని చెప్పి మనం చెప్పుకుంటాం టెక్నికల్‌గా. ఈ రోజున మనం బయట ఏదైనా లేఅవుట్ చూసినప్పుడు, ఆ లేఅవుట్ మొత్తము వారు వేసినప్పుడు, ఆ లేఅవుట్ చుట్టూ మనకి ఒక ఔటర్ వాల్ కట్టిన తర్వాత ఏం చేస్తారంటే, ప్లాట్లు ఇచ్చినప్పుడు ఔటర్ వాల్‌లో భాగంగా చేస్తారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క ప్లాటు ఈజీగా యాక్సెస్ చేసే విధంగా మనకి ఒక ఔటర్ రోడ్ అనేది ఇక్కడ వేయడం అనేది జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సీ ఈ యొక్క 3 మీటర్ల బెల్ట్‌కి, ప్లాట్‌లకి మధ్యగా మొత్తం లేఅవుట్ మొత్తం ఈ రకంగా అబ్జర్వ్ చేయండి. మనం ఒక 9 మీటర్ల రోడ్డు వేయడం జరిగింది. అలాగే అదే రోడ్డు కొ కొన్ని చోట్ల 9 మీటర్లు తీసుకోవాల్సొచ్చింది. మోర్ థాన్ 300 మీటర్స్ లెంత్ అవ్వడం వలన బైలాస్ ప్రకారము ఎక్కడైతే 300 మీటర్ల మించి 500 మీటర్ల లోపల ఒక లెంత్‌గా రోడ్డు ఉన్నప్పుడు బైలాస్ ప్రకారం దాన్ని 12 మీటర్స్ చూపెట్టాలి. అందువల్ల ఈ యొక్క ఔటర్ అనేది మనం తీసుకునేటప్పుడు, ఈ యొక్క దక్షిణం పక్కన, ఉత్తరం పక్కన ఉన్నటువంటి రోడ్డు అనేది మనం ఏంటంటే 12 మీటర్స్‌గా చూపెట్టడం అనేది జరిగిందనమాట. మిత్రులారా. 39 ఫీట్ 4 ఇంచెస్‌గా ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు 39.4 అంటే 40 ఫీట్ రోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ తూర్పు పడమరలుగా మనం ఏంటంటే, ఈ యొక్క లెంత్ అనేది 300 మీటర్స్ కంటే లోపల ఉంది కాబట్టి, మనం దాన్ని 9 మీటర్స్ కింద ఉంచామనమాట. అంటే మనం ఈ యొక్క బైలాస్ క్షుణ్ణంగా వర్క్ చేసిన తర్వాత, ఆ యొక్క అధికారులతో కూడా మాట్లాడి, క్లియర్‌గా ఒక లేఅవుట్స్ వేసే ముందే ఆ విధి విధానాలన్నీ నాకు తెలిసి 100కి 95% విధి విధానాలని మనం పొందుపరుస్తున్నామండి. ఎందుకంటే మనం ఒక నాలెడ్జబుల్ పర్సన్‌గా లేఅవుట్‌ని డెవలప్ చేసినా, లేఅవుట్‌ని అప్లై చేయడానికి ఒక అథారిటీగా మనకి ప్రస్తుతం అవకాశం లేదండి. అది మనం డెవలపర్‌గా గాని, ఒక బిల్డర్‌గా గాని ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల ఈ లైసెన్స్‌డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వారి చేత మాత్రమే ఇదంతా మనము అప్లై చేయిస్తామండి. కానీ ప్రతీదీ మనం వారి మీద ఆధారపడకుండా ధర్మబద్ధంగా మనం ఏదైతే డిజైన్ చేసామో అది వారికి పూర్తిగా ఆటోకాడ్ రూపంలో ఇచ్చి మనం చేస్తాం. సో, ఇక్కడ మనం ఈ రకంగా ఈ యొక్క రోడ్ అనేది తీసుకునేటప్పుడు, ఈ యొక్క రోడ్ యొక్క ఏరియా ఎంతొచ్చిందనేది నేను ఇక్కడ చెప్తాను మిత్రులారా. అంటే మిత్రులారా మీరొక్కసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం 33.5 ఎకరాలు మనము ఈ యొక్క డిజైన్ చేసినప్పుడు, ఇక్కడ 310 సెంట్లు అంటే 3.10 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఓన్లీ మన చుట్టూ వేసినటువంటి ఔటర్ రోడ్డుకే మనం కేటాయించడం అనేది జరిగిందండి. ఇందాక గ్రీన్ బెల్ట్‌కేమో దగ్గర దగ్గర 1.1 ఏకర్ కేటాయించాము. ఇప్పుడేమో 3.1 ఏకర్ అనేది ఔటర్ బెల్ట్‌కి చేశాం. ఇవన్నీ బిల్డింగ్ బైలాస్ ప్రకారం రోడ్స్ వేసిన తర్వాత ఆ 10% ఆఫ్ ద ఓపెన్ ఫ్రీ స్పేస్ అనేది ఇచ్చిన తర్వాత ప్లాట్‌లన్నీ డిరైవ్ చేసిన తర్వాత వచ్చిందండి. అంటే ఈ 4 ఎకరాలలో మనకి దగ్గర దగ్గరగా ఒక 70, 80 ప్లాట్‌లొస్తాయండి. కేర్‌ఫుల్‌గా వర్క్ చేస్తే. కానీ మనము ఎక్కువ ప్రిఫరెన్సు భవిష్యత్ అవసరాలకి, అదేవిధంగా కనెక్టివిటీ ఆఫ్ ద లేఅవుట్. ఏ విధంగా
మెయింటెనెన్స్‌లు ఏవైనా వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరైనా సరే ఈ యొక్క ఔటర్ ఈ ఉంది ఏదైతే ఉన్నదో దీన్ని యాక్సెస్ చేసుకొని ముందుకు వెళ్తారు. ఇది ఈ రోజున ఉన్నటువంటి బయట లేఅవుట్స్ ఏదైతే చూస్తున్నామో ఆ లేఅవుట్స్‌లో కొరబడిందండి. చూడండి. 29 అడుగుల 6 అంగుళాల దగ్గర దగ్గర 9 మీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి ఈ యొక్క విడ్త్ మనం చూసుకునేటప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద 310 సెంట్స్‌కి సమానమవుతుందనమాట. సో, ఒక లేఅవుట్ వేసినప్పుడు 4 ఎకరాల ల్యాండ్ అంటే క్లీన్‌గా ప్లాటబుల్ ఏరియా వచ్చేదనమాట. 4 ఎకరాలు. అంటే 4840 ఇంటూ 4 దగ్గర ఒక 18,000 స్క్వేర్ యార్డ్స్ అనేది ఎవరైనా వదులుకుంటారా? వదులుకోరు. కానీ మనము భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ లేఅవుట్ యొక్క ప్రత్యేకత మనం చేసిన దానికి వాళ్ళకి ఏంటి తేడా? వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. మనమేంటి అక్కడ ఉన్నటువంటి ప్లాట్స్‌లో ఎవరైనా సరే ఎటుపక్క నుంచైనా ఈజీగా బయటికి వెళ్ళిపోయే విధంగా యాక్సెస్ చేయగలగాలి. అదే రకంగా ఇక్కడ ఒక గ్రీన్ బెల్ట్ అనేది పెరిఫెరీ ఆఫ్ ద లేఅవుట్ ఉండడం వల్ల, మళ్ళా దాన్ని ఆనుకొని ఇంకొక 9 మీటర్లు రోడ్డు ఉండడం వల్ల, మన చుట్టుపక్కల మన పెరిఫెరీలో ఎవరైనా వేరే లేఅవుట్స్ వేసుకున్నా సరే, వాళ్ళు ఏదైనా రోడ్స్ వేసుకున్నా సరే, అవి డైరెక్ట్‌గా మనకి వీధి పోటు కింద పరిణమించమను. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనము అవసరాన్ని బట్టి ఈ వీధులను మనం ఎక్స్‌టెండ్ చేసుకొని కూడా ముందుకెళ్ళొచ్చనమాట. ఇది మనము సొంతంగా చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మిత్రులారా. అందువల్ల ఇదొక గొప్ప వ్యాపార అవకాశం. స్థాపత్యవేద బేస్డ్ లేఅవుట్స్ భవిష్యత్ అవసరాలకి మరియు వర్తమానంలో జరుగుతున్న అవసరాలకి మనం లేఅవుట్స్ వేసే విధానాన్నే పూర్తిగా ధర్మబద్ధంగా, ప్రకృతి పరంగా మనం మారుద్దాం మిత్రులారా. ఈ రకంగా ఎక్కడైనా ల్యాండ్ ఉండి ఏదైనా ఒక మంచిగా దాన్ని వ్యాపారం చేస్తాము. కానీ ఆ వ్యాపారం చేసే దాంట్లో కూడా ప్రకృతికి అనుకూలంగా వ్యాపారం చేసేటటువంటి విధం చేయడం ద్వారా అందులో కొనుక్కున్న ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు మిత్రులారా. అలాగే 10 మంది ఫ్రెండ్స్, 10 మంది స్నేహితులు, 10 మంది ఒకే ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తులు మీరు కొత్తగా ఏ లేఅవుట్స్‌లో కొనుక్కోవసరం లేదు. మీ పెట్టుబడులకి తగినట్టు మీ ఊర్లోనే మనం సేకరించి భూమిని పర్మిషన్స్ తెచ్చుకొని మనం డెవలప్ చేసుకోవచ్చు మిత్రులారా. ఈ ఈ విషయంలో మేము వాస్తు పురుష అనేటటువంటి ఒక ఒక కన్సల్టెంటీ సర్వీసెస్‌ని మనం మొదలుపెట్టడం అనేది జరిగింది మిత్రులారా. ఇది పొలం కొనుగోలు దగ్గర నుంచి డిజైన్ చేసే వరకు, డిజైన్‌ని అప్లై చేయడము, అప్లై చేసిన డిజైన్‌ని మనకి అప్రూవల్స్ తేవడము, అప్రూవల్ తెచ్చిన దాన్ని డెవలప్ చేసి ప్లాట్స్ కింద మన పెట్టుబడుల ప్రకారం వారికి బదలాయించడం. ఇక్కడ అసలు వ్యాపారం అనేది లేదు. మీరు మీ చేతికొచ్చిన ప్లాట్లు మార్కెట్‌లో కొనుక్కునే దానికంటే ఒక 50-60% తక్కువకి వస్తుంది మిత్రులారా. సో, ఇమ్మీడియేట్‌గా మీ చేతికి రాగానే మీకు 50% అప్రిసియేషన్‌తో ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసిన వాళ్ళు కనీసం 50% కన్నా మార్జిన్‌కి అమ్మకుండా ఉండరు మిత్రులారా. స్పెసిఫిక్‌గా ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో. అందువల్ల ఈ యొక్క నా ప్రయత్నానికి సహకారం అనేది అందిస్తారు అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ.